నమస్తే అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. సడన్ ట్రిప్, సడన్ ప్లాన్. ట్రిప్ కూడా కాదు, జస్ట్ వన్ డే వెళ్ళి రావడం. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడే క్యాబ్ వచ్చేసింది. అర్లీ మార్నింగ్ 4 అవుతుంది. నేను 3:30కి లేచిన. వందే భారత్. ఇప్పుడే వచ్చినాం. నార్మల్ బస్ లేదంటే స్లీప్ బెటర్. అసలు కంఫర్ట్ లేదు ఇదైతే. ఫస్ట్ టైం ఎక్కిన వందే భారత్. ఏదో 4 hours వెళ్ళిపోతాం అనిపిస్తుంది కానీ ఏ బ్రేక్ఫాస్ట్ ఖాళీ టీ, టీతో పాలు కూడా ఇవ్వలేదు కనీసం. ఏదో ఇచ్చారు 5 రూపీస్ బిస్కెట్ కూడా కాదు ఇది. ఇంత లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇచ్చింది. దీంట్లో ఒక వడ, ఇది సాంబార్, ఉప్మా, కర్డ్, ఇది లాస్ట్ కేక్. నేను ఇంటికి వచ్చిన రేపు రొట్టి మంచుకో బీస్ లైఫ్ అంతే. ఇప్పుడే వచ్చినాం విజయవాడ. ట్రైన్ జర్నీ చాలా డిస్కంఫర్ట్ ఉన్నది. సీట్ నార్మల్గా లేదు అసలు. నేను మొదలు బస్సులో వచ్చిన బట్ ఫాస్ట్లో వచ్చేయాలని చెప్పి 4 hours జర్నీ. ఇప్పుడు వేరేదనుకో చాలా టైం పడుతుంది. వందే భారత్ ట్రైన్ కాబట్టి తొందరగా వచ్చేసాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ మాత్రం నార్మల్ ఇంతంత పెట్టి వడ కొంచెం ఉప్మా. నేనైతే ఓకే అని ఫస్ట్ వేపుడు తినేసేసిన. మమ్మీ మా ఇంట్లో వాళ్ళకి సరిపోలేదు, కొంచెం వాళ్ళు హెవీ ఈటర్స్ కాబట్టి. నేను కూడా హెవీ ఈటర్ను, నాకు సరిపోయింది. సరిపోయి పెట్టేసిన. చూడాలి ఇక మధ్యాహ్నం మాత్రం మంచి ఇక్కడ విజయవాడ స్టైల్ లంచ్ చేయాలి. మస్తు ఉంటుంది, స్పైస్ ఉంటుంది కాబట్టి. ఆగా విజయవాడ. అయిపోయింది దర్శనం. ఎన్నిసార్లు వచ్చినా మాత్రం ఆ వీడు తగ్గుతలేదు, ఆ క్రౌడ్ తగ్గుతలేదు. ఏ టైం అయినా మార్నింగ్ పోనీ, ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ టైం, ఎన్నిసార్లు వచ్చినా క్రౌడ్ నాకు ఇంకా ఎక్కువనే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 hours 3 hours పట్టింది. ఫస్ట్ వచ్చినాం బయటనే, ఇంకా ఆడ కోనేరులో స్నానం చేసుకుని తర్వాత దర్శనం పోయి ఇప్పుడే వచ్చిన. నా క్రౌడ్ ఎక్కువ, షర్ట్ అంతా పచ్చి అయిపోయింది, పసిన. అదే ఎన్నిసార్లు వచ్చినా ఇక అమ్మవారు ఉన్న మహిమకి క్రౌడ్ మాత్రం తగ్గుతూనే లేరు. ఇప్పుడు అర్జెంట్గా పోయి తినాలి. తింటూ మాట్లాడదా. అసలు వచ్చిన పర్పస్ ఏంది. ఇది బొమ్ముడు, అది చికెన్, అది మటన్, అది ప్రాన్స్. అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఫుడ్ కూడా తినేసిన. మస్తుండే సీ ఫుడ్. విజయవాడ రావడానికి మెయిన్ రీజన్ ఇగో ఈడు కమ్మినాడు కనబడుతున్నా. ఈ వెనకాల ఈ కమ్మినాడు కనబడుతున్నా. వీడు మా పెద్దోడు చిన్న. ఈడు పోగ్రి సినిమాలో అలీబాయ్ అనమాట. ఈడు అంతకన్నా డేంజర్. ఈడు మిర్జాపూర్లో మున్నాబాయ్ అనమాట. అమ్మో, మీరు కావాలంటే నా వీడియోస్లో కనబడరు కానీ వీడియోస్ తీయనియరు. డైలీ వీడియోస్ తీద్దామంటే అసలు తీయనియరు. చాలా డేంజర్ కాదు. అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఎండ కూడా ఎక్కువనే ఉంది. అంతే, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. ఇంటికి వచ్చినాం. మిడ్-నైట్ ఆల్మోస్ట్ 12:31 అవుతుంది. ఈ వీడియో ఎందుకు తీసిన అంటే, ఇంతకుముందు ట్రిప్ వీడియోలు కూడా తీసిన నేను. మెయిన్ థింగ్ తీయడానికి ఏంటంటే, మీరు టైం ఇచ్చుకోండి, ఒక హాలిడేస్ అని పెట్టుకోండి. నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటా అంటే, సాటర్డే సండే ఇట్లాంటివి ఏమి ఉండవు. ఆ రోజు కూడా వర్క్ ఉంటుంది. క్లయింట్ వర్క్స్, ఎడిటింగ్స్, వీడియోస్, స్క్రిప్ట్ రైటింగ్, సర్టిఫికేషన్ క్లాసెస్ అంతా. టైం ఇచ్చుకునేది ఏమి ఉండదు. సో మీరు టైం ఇచ్చుకోండి. మీ ఫ్రెండ్స్కి టైం ఇవ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. లేదంటే మీ క్లోజ్డ్ వన్స్, మీకు పోరి ఉంటే పోరి,
వాళ్ళతో ఉండండి. మెయిన్లీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి. అట్లీస్ట్ ఒక్కసారైనా సరే, పెద్ద పెద్ద ట్రిప్ లేకపోయినా పర్లే కానీ చిన్న ట్రిప్పో లేదంటే ఒకటే వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ చేయండి. మళ్ళా అంత అయిపోయి ఒకటే అట్లా అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అంతే. అట్లా అని మీ ప్రొఫెషన్స్ని కానీ మీ ఏది పక్కన పెట్టద్దు. అది కూడా చేసుకుంటానే ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న చిన్న హాలిడేస్ తీసుకోండి. మంచిది, మైండ్ సెట్ మంచిగా ఉంటుంది. ట్రిప్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. మసాజ్ది చెప్తా ఉన్నా అంత ఇంపాక్ట్ ఉన్నట్టు అనిపిస్తలేదు, బట్ కొంచెం పెయిన్ అయితే తగ్గింది. ఇక అడగాలి మళ్ళీ చేపియాలో లేదో అని. చాలా పెయిన్, చాలా మంత్స్ నుంచి పెయిన్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం బెటర్. ఇంకోటి ఆ బీస్ లైఫ్ వే ప్రోటీన్ ఎట్లా ఉన్నా మస్తు ఉంది. గ్రేట్ మిక్సిబిలిటీ అంతా బాగుంది. గ్లూటెన్ ఇష్యూ ఏం ఇష్యూస్ లేవు. డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంది. ఈ వీడియోలో కంప్లీట్ 4 arms వర్కౌట్, ఈ టాప్ 10 టాప్ 5 ఇవన్నీ ఏం చెప్పాను కానీ జస్ట్ ఓన్లీ 4 వేరియేషన్స్ చూపిస్తా. ది బెస్ట్ వే. మన 4 armsలో 2 sides ఉంటాయి, ఫ్లెక్చర్ సైడ్, ఎక్స్టెన్సర్ సైడ్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పిన. సో 2 for ఫ్లెక్చర్ సైడ్, 2 for ఎక్స్టెన్సర్ సైడ్ చూపిస్తా అంతే. ఫస్ట్ 4 arms ఎక్స్టెన్సర్ సైడ్ వర్కౌట్ చూపిస్తా. ఇంకో ఫస్ట్ డంబుల్ ఈ కార్నర్ పట్టుకొని ఇట్లా కంప్లీట్లీ రైజ్, స్లోలీ డౌన్ చేయండి. ఇట్లా చూడండి నా ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుందో. హెవీ వెయిట్ తీసుకోకండి, లైటర్ వెయిట్ ఆర్ మోడరేట్ వెయిట్ తీసుకోండి. సో వెంటనే మళ్ళీ ఈ కార్నర్ పట్టుకుని ఇట్లా ఫ్రంట్ రైజ్ చేయాలి. ఇది టఫ్ ఉంటుంది, ఇందాక చేసింది ఈజీ ఉంటుంది కానీ ఇంకొక వేరియేషన్ సేమ్ ఎక్స్టెన్సర్ సైడ్కే. ఇప్పుడు ఇట్లానే మనం బైసెప్ కర్ల్స్ అప్పుడు ఇట్లా రివర్స్ కొట్టేస్తాం కదా, అట్లా కూడా కొట్టొచ్చు. లేదు పర్టికులర్గా మనం 4 arms ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఇట్లా హాఫ్ కర్ల్స్ కొట్టండి చాలు. దీనివల్ల 4 arm రేడియో బ్రాకియాలిసిస్ మస్తు ఇన్వాల్వ్ అవుతుంది. లేకపోతే మీరు బైసెప్ ట్రైన్ చేసినప్పుడే ఇట్లా రివర్స్ పట్టుకుని ఫుల్ కల్ అయినా కొట్టేయండి. బైసెప్తో పాటు 4 arms కూడా ట్రైన్ అయిపోతుంది. 2 వేరియేషన్స్ ఎక్స్టెన్షన్ సైడ్ చెప్తున్నా, 2 వేరియేషన్స్ ఫ్లెక్చర్ సైడ్ కూడా చెప్తా. ఫస్ట్ వన్ ఆల్ టైమ్ నా ఫేవరెట్, ఇవ్వండి ఇట్లా రాడ్ పట్టుకుని జస్ట్ మన బ్రీస్ తోటి ఇట్లా కర్ల్ చేయడం, డౌన్ చేయడం, ఇట్లా ఇంకోటి బెస్ట్ వేరియేషన్ ఫ్లెక్చర్ సైడ్కి ఈ మన ట్రైసెప్ పుష్ డౌన్ రాడ్ ఉంటుంది కదా, ఇగో ఇట్లా రొటేషన్ రాడ్ ఉంటే బెస్ట్. ఇట్లా పెట్టుకుని జస్ట్ కొంచెం పుల్ చేసి బాడీ స్టేబుల్గా పెట్టి ఇట్లా జస్ట్ దీంతోనే ఇట్లా కర్ల్, ఏ జాయింట్ మూవ్ అవద్దు. నార్మల్గా ఈ బెంచ్ మీద ఇట్లా పెట్టుకుని ఇట్లా కర్ల్ చేస్తారు, నాకు అంత ఎఫెక్టివ్ అనిపించదు. నేను రికమెండ్ కూడా చేయను. నేను బేసిక్గా అయితే ఇవే 4 వేరియేషన్స్ చేస్తాను. ఎక్స్టెన్సర్ సైడ్, ఫ్లెక్చర్ సైడ్ 2 ట్రైన్ చేయాలి. 4 armsకి ఎక్కువ టైం ఇవ్వలేం కాబట్టి నేను చేసే వర్కౌట్ సింపుల్గా ఒక సూపర్ సెట్ ఇది పెట్టేసుకోండి మీ వర్కౌట్లో. రాడ్ ఇట్లా పట్టుకుని ఇట్లా కర్ల్ చేస్తాం, ఇట్లా ఇట్లా మ్యాక్సిమం ఒక 8 to 10 reps మధ్యలో ఫెయిల్ అవుతుంది. సో వెంటనే డ్రాప్ చేసి ఇట్లా పట్టుకుని ఈ కాల్ తీసేస్తా.
అంతే. ఇట్లా సూపర్ సెట్ కొట్టేస్తాను నేను. 2 సెట్స్ ఇట్లా, 2 సెట్స్ ఇట్లా, అంటే మొత్తం కలిపి ఒక 2 సెట్స్, అంటే 4 సెట్స్ 2 సెట్స్ ఇట్లా కొట్టేస్తా. ఎక్కువ అంత టైం ఇయ్యను. బేసిక్గా మీరు చూసుకుంటే ఈ 4 ఆర్మ్స్ స్ట్రాంగ్ ఉంటుంది ఎక్స్టెన్షన్ సైడ్, ఫ్లెక్చర్ సైడ్ నార్మల్ ఉంటుంది. నేను అంత 4 ఆర్మ్స్ని పర్టికులర్గా ట్రైన్ చేయను, జస్ట్ 2 సెట్స్. మీ ఐడియా కోసం చెప్పిన. మీరు 3 సెట్స్ అయినా కొట్టవచ్చు కంప్లీట్లో. ఒకవేళ వీక్ ఉంటే నేనైతే వీక్లీ 1 సెట్ ట్రైన్ చేస్తాను. మీరు వీక్లీ 2 టైమ్స్ ట్రైన్ చేయొచ్చు. అదే అకార్డింగ్ మీ 4 ఆర్మ్స్ ఎట్లున్నాయి, మీకు డెఫినేషన్ కావాలంటే అట్లా. నాది మంచిగా ఉంటుంది కాబట్టి నేను అంత ట్రైన్ చేయను. 4x4 వేరియేషన్ చూపించిన. సూపర్ సెట్ని అయితే యాడ్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్. లాస్ట్ ఒక 3 వీడియోస్ కిందట టాప్ 10 చెస్ట్ వర్కౌట్ ఉంటుంది, టాప్ 10 బ్యాక్ వర్కౌట్ ఉంటుంది, టాప్ 10 షోల్డర్ వర్కౌట్ ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో చెప్పినాను. అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎట్లాంటి వీడియో కావాలో కమెంట్ చేయండి. నేను రిగార్డింగ్ దాని నుంచే వీడియో చేస్తాను. మేక్ షూర్ టు ఫాలో ఆన్ Instagram ఆల్సో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.